ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభ కృపగల దేవ, దయగల మా తండ్రి, వినిచున్న వారికి చూచుచున్న వారికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము మా హృదయంలో నింపుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నువ్వు ఏమైతే పలికించాలనుకున్నావు ఆ మాటలు పలికించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వినుట వలన విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన 11:15 చూద్దామండి. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములో ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననిను. ఏంటదండి? ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోక రాజ్యంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దము ఎలా ఉన్నదంటే, ఆ శబ్దములు ఈ లోక రాజ్యంలోను పోలి ఉన్నవి. మనం ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఏమి రాజ్యమును? 7వ దూత బోర ఊదినప్పుడు ఏంటంటే, ఈ లోక రాజ్యమును మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలునని చెప్పుచున్నాడు. యుగయుగములను కూడా ఆయన ఏలును. అంతటా దేవుని ఎదుట సింహాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసిరి. ఏంటిదండి? ఆ 20 పెద్దలు అంతటా బోర ఊదినప్పుడు ఆయన ఎదుట, సింహాసనముని ఎదుట 24 పెద్దలు కూడా సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసిరంటే, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడువైన ప్రభువ సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నాను. ఏంటదండి? వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడవైన ప్రభువ సర్వాధికారి, నీవు మహాబాల్యమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏంటదండి? దేవుడు మనలను ఏలుచున్నాడు కనుక దేవునికి మనం ఏం చెల్లించుకోవాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. 7వ దూత బోర ఊదినప్పుడు మన ప్రభువైన మన రాజ్యమును, మన ప్రభువైన క్రీస్తు రాజ్యమును పోలి ఉన్నాడు కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఎందుకంటే 20 పెద్దలు సాష్టాంగపడి, 20 పెద్దలను సంఘ పెద్దలని కాదండి, ఎవరైనా సరే సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేయాలి. నమస్కారం చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. జనములను కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులు ప్రవక్తలకును పరిశుద్ధులను నీ నామమునకు భయపడు వారిని తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని వారిని నశింపచేయుటకును సమయమును వచ్చి ఉన్నదని చెప్పిరి. ఏంటదండి? జనములు కోపగించినను నీకు కోపము వచ్చినను మృతులు తీర్పు పొందుదురు. దాసులు ప్రవక్తలు పరిశుద్ధులను నామమున భయపడి వారికి తగిన ఫలము ఫలించుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమి నశించిన వారిని నశింపజేసిన వారికి సమస్తమును కూడా సమయము వచ్చి ఉన్నదంటండి. ఏమి సమయము? నశింపచేసిన వారిని నశింపచేయుటకును వచ్చిన వారిని కూడా దేవుడికి ఏదో ఒక రోజున మనం లెక్క అప్పగించుకోవాలి కదండి. మనం ఎదుటి వారిని ఏమైనా సరే అంటే అది చీకట్లో చేసినా వెలుగులో చేసినా ఎక్కడ చేసినా కూడా దేవునికి ప్రతి ఒక్కరమును కూడా లెక్క అప్పగించుకోవాలి. ఆ రోజు కొరకు మనం మనకు ఒకరోజు తీర్పు కాలం ఉన్నది. మనం మృతి చెందిన తర్వాతనేమి, మృతి చెందకముందేమి మనకు ఒకరోజు తీర్పు కాలం ఉన్నది. ఆ తీర్పు కాలమున ప్రతి ఒక్కరమును కూడా లెక్క అప్పగించుకోవాలి. ఎప్పుడో వచ్చే తీర్పు కోసం ఇప్పుడే నుంచే ఎందుకు అని అనుకుంటున్నారేమో. ఇప్పుడు చేసిన పాపాలే అప్పుడు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. అంతేగాని అప్పటికప్పుడు మనం పాపాలు చేసేలేం కదండి. దేవుడు వస్తున్నాడని మనము మారు మనసును పొందుతాం. మన హృదయంను దేవుని వైపు తిప్పుకోను. మనం ఎప్పుడూ కూడా బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండాలి, కానీ బుద్ధి లేని కన్యకల వలె కూడా ఉండకూడదు. ఎప్పుడూ కూడా మనం సిద్ధపాటు చేయాలి. దేవుడు వచ్చి ఉన్నాడు మన కొరకు మార్గంను సిద్ధపరచుటకు. మళ్ళీ ఆయన
తిరిగి వస్తానని చెప్పుచున్నాడు. ఈలోపు మనం ఏం చేయాలి? మారు మనసును కలిగి ఉండాలి. గొర్రెపిల్ల రక్తమును మన కొరకు కాచి ఉన్నాడు. మన గొర్రెల కాపరి యొక్క రక్తము మనము ఎరిగి ఉన్నాము. ఆయన మన కొరకు గొర్రెలను కాయడానికి వచ్చి ఉన్నాడు. ఆయనను మనము సిలువకు ఆహుతి చేస్తాము. దేవుని రాజ్యము, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోవాలి. గొప్పవారేమి, పేదవారేమి, నశింపజేసిన వారేమి, వారందరికీ కూడా తీర్పు తీరుస్తానని చెప్పుచున్నాడు. తీర్పు తీర్చు సమయము వచ్చి ఉన్నది. భూమిని నశింపచేసిన వారిని ఏమి సమయము వచ్చి ఉన్నదని చెప్పుచున్నాడు. మరియు పరలోకమందు దేవుని ఆలయమును తెరవబడగా దేవుని నిబంధన మందసమును ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగండ్లను పుట్టెను. ఎప్పుడండి? మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడినప్పుడు. ఎక్కడ? ఈ లోకంలో కాదండి, దేవుని లోకములు. పరలోకములో ఆలయం తెరవబడినప్పుడు ఉరుములను, మెరుపులను, గొప్ప శబ్దమును వచ్చి ఉన్నది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కదండి. మనం ఏంటది? 7 బోరలు ఊదినప్పుడు, ఒక్కొక్క బోర ఊదినప్పుడు దేవుని రాజ్యం ప్రవేశం. కరువులతోటి వీటిలతోటి దేవుడు నశింపచేస్తానని చెప్పుచున్నాడు. ఒక్కొక్క పక్క నుంచి దేవుని అంతరించిపోతుంది. అమెరికా చూడండి, ఎంతో డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో అందమైన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున అదే అమెరికా తగలబడిపోతున్నది. మనల్ని కూడా దేవుడు అలాగే పెట్టక ముందే మనము హృదయము మార్చుకుందాము, దేవుని వైపు తిరుగుదాము, దేవుని వైపు మన హృదయమును తడదాము. అంతగా ఆశీర్వదించినది, అంత అందమైన అమెరికాయే దేవుడు అలా చేస్తుంటే మనల్ని ఇంకేంటి అంటారు? మనం ఎలాంటి వారము? మన పాపములు చేసి మనము ఈ దేవుడిచ్చే మహిమని పొందలేకపోతున్నాము. మనం ఎప్పుడూ కూడా దేవుడిచ్చే మహిమని పొందుకుందాము. ఈరోజు అమెరికా, రేపు మన ఊరు అవ్వచ్చేమో, రేపు ఇంకొక ఊరు అవ్వచ్చేమో. కొన్ని ఊర్లు అలాగే కొట్టుకుపోతున్నాయి. మన విజయవాడ అయింది, ఇప్పుడు అమెరికా అవుతుంది. ఇంకొక ఊరు అలాగే కొట్టుకుపోతుంది. మనం ఈ లోపల పరలోక రాజ్యం చేరాలని సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుడు మన కొరకు మార్గము సిద్ధపరుస్తానని చెప్పి ఉన్నాడు. మనం ఆ మార్గం ఏంటనేది మనం తెలుసుకోవాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును పొందాలి. ప్రతి ఒక్కరును కూడా ఆయన ఆలయంలో ప్రవేశించాలి. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. పరలోక రాజ్యంలో చేరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ అది ఎలాగంటే దేవుని వాక్యమునకు లోబడినప్పుడు మాత్రమే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనాలు ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాను, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. నీకు వందనములు నాయన ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ధనుకులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. చిన్నబిడ మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధాప్యంలో మనని యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని, గర్భిణీ స్త్రీలని, పిల్లలు లేని వారిని, చదువుకుంటున్న బిడ్డలని, అంగవైకల్యం కలిగిన వారిని, అప్పుల బాధలో ఉన్న వారిని, వారి బాధలను తీర్చమని, వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభువా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్న వారిని, వచ్చుచున్న వారిని, వెళ్ళుచున్న వారిని, మెడికల్కి వెళుచున్న వారికి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకునే వారికి శక్తిని, బలమును దయచేయమని, ఎవరైతే ఏ చేతి పనులు అయితే చేయుచున్నారో వారి చేతి పనులను ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణం చేయుచున్న ప్రతి ఒక్కరి కుటుంబంలోని ప్రభా క్షేమంగా వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వారి కుటుంబములను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబమును దీవించమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలని కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. యాక్సిడెంట్ అయిన వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. అనేకమైన రోగములతో, అనేకమైన వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారి బాధలను తీర్చమని, వారి వ్యాధులను స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. శుభకార్యములు చేసుకుంటున్న వారికి సఫలము చేయమని అడుగుచున్నాను ప్రభా. కరముగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. యవనస్తులు త్రెట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. బీపీ, షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ధనికులనేమి, భేదాలనేమి, శత్రువుల్ని, మిత్రువులను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరును మారు మనసు పొందుటకు సహాయం చేయమని, నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.